ప్రియమని సహది సహదలరా, యేసుక్రీస్తు సహవాసముతో ఆత్మీయంగా ఉంటున్నారని ప్రభుపక్షముగా మీకు శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మా ఛానల్ చూసిన అందరూ కూడా పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి మరి అనేక బిడ్డలకి అందించండి. మీ చూస్తున్న మా ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ప్రాముఖ్యంగా పరిశుద్ధ బైబిల్ అనేక బిడ్డలకి నేర్పిస్తుంది. మనం బోధించే విధానములు ఎలా ఉండాలి. ఆత్మీయులు బోధకులు అనేక ఒక భక్తుడు ఉండేవాడు, మత్తాయి. ఆ మత్తాయి సువార్తలోకి వెళ్తే ఆత్మీయ బోధ, ఆత్మీయంగా ఎలా ఉండాలి, భూమిని ఆకాశంని గతించిపోయినట్లు మన హృదయంలో ఎవరికవల చోటు, మీ తండ్రికి ప్రతిఫలమునిచ్చినట్లు దేవునికి ప్రతిఫలమును నెరవేర్చే వరకు ప్రార్థన. ఇక్కడ మత్తాయి సువార్తలను ఒక భక్తుడు అన్నాడు. 5:19 వెళ్తే మాట ఉంది, పోదని నిశ్చయముగా నీతో చూపిస్తున్నాను, కాబట్టి ఈ ఆజ్ఞలకు మిగుల అర్పులమైన కానీ ఒక దానికి వైన కానీ మీరు మనుషులు అలాగా చెయ్యు బోధించుతున్నాడు ఎవడు, వాడు పరలోక రాజ్యములకు మిగిలక అర్పులుగా గైకొని బోధించిన అతను పరలోక రాజ్యను గొప్పవాడు అనబడతాడు. బోధ ఈ భూమి మీద స్వతంత్రించుకున్న ప్రతి మాట వినబడాలి. మీ తండ్రి మహిమలకు వారి ఎదుట ప్రకాశింపచేసినట్లుగా నీతినికి వెలిగించే మన ఒక దీపస్తంభములుగా మనం ప్రకాశించినట్లుగా బోధ వినిపించాలి. ఇక్కడ మత్తయి సువార్తలోకి వెళ్తే రాజ్యములో గొప్పవాడెవడు, శాస్త్రుల నీతిని కంటే పరిశీలకు నీతిని కంటే మీ నీతిని అధికము దాని ఎడల మీరు పరలోకమును ప్రవహించిన నెర్రని చెప్పుస్తున్నాను. నిజమే, గొప్ప బోధించే గైకున్నవాడు ఎవడండి? అల్పములైన దానికంటే బోధ మనం వినపడాలి. అలా బోధ ఉంటే దేవునికి సింహాసనం మహిమలు పరిచినట్లు ప్రతి ఒక్కరికి వినబడాలి. ఆయనని కుడిసై పట్టుకున్నాడు. నీ దేహమును నరకములు పడకుండా, నీ దేహమును అవమేములను చీకటిలో నశించకుండా ఒక ప్రయోజనముఖంగా ఉండాలి. ఇక్కడ పరిసేయకుండువాడు నీతో చెప్పేదేమనగా, చాలా మంది కూడా బోధ వింటల, భూమిని ఆకాశమును గతించిపోతున్నట్లుగా మరి ఎబిసారులు కూడా అలాగే కొనసాగించిపోతున్నారు. చూడండి, భూమిని ఆకాశం అక్కడ గతించిపోతున్నాయి. కొన్ని దేశాలు, కొన్ని గ్రామములు, యుద్ధాలు, ఎక్కడ చూసినా మానసికి గురువైపోయి దేవుడి మాటలు పలకగా, ఇక్కడ అంటున్నాడు, నీతిని శాస్త్రుల కంటే పరలోక రాజ్యమును వెతకండి, వారసులుగా నిలబడి ఉండాలి. గతించిపోతున్నాయి భూమి ఆకాశమును. ఇక్కడ నీతో చెప్పేదేమనగా, మరి చాలా మంది పాపములు ఉండిపోయారు. పెళ్ళైన వాళ్ళు పాపములు ఉండిపోయారు, పెళ్లి కాని వాళ్ళు పాపములు ఉండిపోయారు. వాక్యము ఆ ప్రయాణము రాక మునిపే
ప్రభువు చెల్లించవలసిందిగా ఒకటి తీర్పు ఉంది, చెల్లిస్తాడు. ఆ చెల్లింపు రాక మునిపే మనం ఎరిగినట్లుగా ఈ వాక్యము మనం ఉండాలి. అది ఇంకో మాట ఉంది, చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మొదటి దశలోకను ఇక్కడ ఒక మాట రాయబడింది 5. ఇక్కడ ఒక మాట రాయబడింది, అక్రమముగా నడుచుకున్నవాడు బుద్ధి చెప్పండి. బోధించినోడు వాళ్ళకి వినబడాలి. వాళ్ళకి వినబడాలండి. మీరు అక్రమం నడుచుకుంటున్నారా, బుద్ధి చెప్పండి. ధైర్యముగా చెడ్డ వారికి ధైర్యము పరచండి. ఇదిగో చాలా బలహీనతలో పడిపోతారు, ఓదనీయకండి. కీడుకు ప్రతి కీడుకు దూరంగా ఉండండి. ఎవడను కీడు చేసినా ఆడు చేయకున్నట్లు చూసుకోండి అనే బోధ వినిపించాలి. అలా వినిపిస్తే ప్రతి స్త్రీ మార్పు లక్షణాలు, ప్రతి పురుషుడు మార్పు లక్షణాలు, అలా బలహీనలు పడిపోరు. బలవంతుడే దేవుడు ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు. మీరు ఒకరిని ఒకరు ఏడలా మీరు మేలే దానికి అనుసరించి నడుచుకోండి. ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది మాకు. ఈ వాక్యం బట్టి మీరు నడవండి, మే బోధించే బోధ అని ఆనాడు మత్తయి సువార్తలోను ఒక భక్తుడి ప్రకారం రాయబడే ప్రకారముగా, ఇక ఉన్న ప్రకారముగా దశనీయులుగా రాయబడిన ప్రకారముగా మన చేసే బోధ 10 మందికి ముప్పించే చెప్పాలి. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు. మన జాల గ్రహించుకోవాలి అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, ఏకతాడగా ప్రార్థిస్తూ ప్రారంభిస్తారు. ప్రారంభిస్తారు. అప్పుడు అలాగ చేయుట యేసుక్రీస్తులో అన్ని విషయముల్లోనూ మన దేవుని చిత్తంగా నడవాలి, దేవుని చిత్తంగా కొనసాగించాలి అని వాళ్ళ హృదయంలో అంతరాత్మ మార్పు వస్తాయి. ఈ బోధ చెప్పాలి. యేసుక్రీస్తు బోధించినోడు అక్కడ ఉన్న శిష్యులతో వెంబడించారు. తండ్రి చిత్తము నెరవేర్చే వరకు కనిపెట్టి వెలుగునట ఆయన భూమిని ఆకాశమునకు ఇక్కడ సృష్టించాడు కనుక ఈ భూమి మీద మీరందరినీ స్వతంత్రించుకున్నట్లకు ఒక పాత్రగా ఎంచబడిన క్రీస్తు మీ చేసిన అపరాధములు పాపములు క్షమించినట్లు ఈ వాక్యం రాయబడింది. అలాగే దేవుని అలాగ చేయుట క్రీస్తునందు విషయములోనే దేవుని చిత్తముగా ప్రవహించుట, నిరక్షణముగా ఉండాలి. ఏ కీడుకు దూరముగా ఉండండి. కీడు అయింది, ఆ కీడుకు దూరం ఉండండి. ఎంత దూరముగా ఉంటే అంత మేలు పొందుకుంటావు. కీడుకి ఎదురయ్యిందని నువ్వు ఎదురైతే ఏది రోజున సాతాను కూడా అటాక్ చేసి కీడుకి సంభవిస్తాడు. అటు సంతోషం, ఈయన వెలగొట్టాలి, బంధించాలి, చర్చిలకు రాక బంధించేయాలి, 10 మందిలో అవమానపడాలి, అవమానం చేసేయాలి. ఇలాగలాగా ప్రవర్తన ద్వారాగా కీడు చేస్తాడు. అనేక ప్రవర్తనల ద్వారాగా సాతానుగాడు పని ఉంటుంది. బోధ ఇలా ఉండండి, ఏ కీడు సంభవిస్తుందో దాన్ని దూరంగా ఉన్నట్లుగా మీరు ఎగతడగా ప్రార్థించండి అని ఒక సేవ బోధ కావాలి. అదే ప్రవర్తన బోధ. ప్రియమిత్రులారా, యేసుక్రీస్తు మీరు మెలుకగా ఉండండి ప్రార్థించమని ఆ బోధ బోధించటం వరకు ఎక్కడ పాపములు ఉన్నారో ఆ పాపము క్షమించి, ఎక్కడ మరి కీడి ఉందో ఆ కీడిని సర్ది చేసి, మరి అనేక బిడ్డల కూడా రోగులు ముట్టి స్వస్థపరిచి ఆయన క్రీస్తులను మరి నడిసిని ఆయన నామములను కొనసాగించే ఒక యేసుక్రీస్తును చూస్తున్నాం. ప్రియమిత్రులారా,
అలాగని సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. అపవిత్రమైన మీరు ఒకరితో ఒకరికి వందనములు చెప్పుకున్నట్లుగా వందనాలు చెప్పండి. అలాగ చెప్పుకుంటే మీలో ఆత్మ జీవముని శరీరమట తను తాను సంపూర్ణంగా ఉన్నట్లుగా మీరే కాపాడుకుంటారంట. సంపూర్ణంగా ఉన్నట్లుగా ఈ వాక్యము మనందరూ తెలుసుకోవాలని, మరి ఆత్మీయుల బోధ ఎలా ఉండాలి, ఏ బైబిల్ చెప్పే ప్రకారముగా ఇలా ఉండాలి. ప్రియమిత్రులారా, ఈ విషయం మనం తెలుసుకోవాలని ప్రభుపక్షమికి అందరికి శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. రాజా, ఇచ్చిన మాటని నిలబెట్టేవాడు ప్రభా, ఆదరించి ప్రేమించు. నీ స్వరము దయచేని మేలు చేయని ప్రభా. ఆత్మీయుల బోధ ఎలా ఉండాలో మాకు నేర్పించేందుకు నీ స్తోత్రాలు. అనేక బిడ్డలు ఈ వాక్యములను నేర్పించండి. అనేక బిడ్డలు విన్నట్లుగా వాళ్ళ గృహంలో ఉన్న మీ బైబిల్ చెప్పి మాకు ఎక్కతక్కడ ప్రార్థించుకోవాలనే ఆలోచన నేను వ్యక్తిత్వంగా వాళ్ళ హృదయం నేర్పించమని, కుటుంబాల క్షేమంగా, బిడ్డల కొరకు క్షేమంగా, ఆరోగ్యం క్షేమంగా ఆయన స్వస్థపరిచి మహిమలు కనపరుచుకోమని, నీ సాక్ష్యం నిలబెట్టుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టకుండా ప్రమతండి. ఆమేన్. ప్రైజులండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.